రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఇటువంటి మనం కోరుకున్నది. రిటైర్ అవ్వాల్సిన వయసులో కొత్త టాస్కులు తీసుకొని మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఆల నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేంద్ర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతున్న మాటలు మీకు వినిపించలేదా, కనిపించలేదు? టీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరుతున్నారంటే చక్కగా కొత్త కండువా వేస్తారు, ఓ మీటింగ్ పెడతారు, వేలాది మందిని పిలుస్తారు, మీటింగ్లో చెప్తారు, పదవి ఇస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత కథం. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఒక మాట అంటున్నారు, కేసీఆర్ దగ్గర చాలా దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు ఇంకో కొత్త దెయ్యం వచ్చి చేరింది, అదే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పచ్చి సమైక్యవాది. అలాంటి సమైక్యవాది ఈరోజు తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ సాధించిన ఆ పార్టీలో ఎలా మనుగడ సాధించగలుగుతారు? నా గురించి మీకు ఏం తెలుసు అన్న సమైక్యవాదంటే